80,000 కోట్లు పర్ మంత్ ఇలా ట్యాక్స్ వస్తూ ఉంది. దీన్ని కమ్యూనిజానికి లేకపోతే ఇది దేనికైనా నిదర్శనం అండి. ఇలా మేము అడుగుతున్న భరద్వాజ్ గారు, మీరు కంకులమ్మక అమ్మట దగ్గరికి పో, చేపలు కొనుక్కునే దగ్గరికి పో, కూరగాయలు కొనుక్కోవడం పో, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి. ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమెరికా లాంటి దేశంలో అమలు కావడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ ఇక్కడ మోడీ గారి నాయకత్వంలో ఇంత ఇల్లిటరసీ ఉన్నటువంటి దేశంలో, ఇంత జనాభా ఉన్న దేశంలో 50 కోట్ల మందికి అకౌంట్లు ఓపెన్ చేసి బ్యాంకులలో ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేసినటువంటి మొట్టమొదటి దేశం, అతి తక్కువ కాలంలో అమలు చేసిన దేశం భారతదేశం. ఇది కనపడదు కదా. దీన్ని మీరు వ్యతిరేకమా చెప్పండి? నేను వ్యతిరేకమా చెప్పండి? దీని కమ్యూనిస్ట్ వ్యతిరేకమా చెప్పండి? ఎవరు కాదు. అంతేకాదండి, అంటే ఎనీ డెవలప్మెంట్కి ఎవరు వ్యతిరేకం కాదు సార్. వేరే ఉంటే మాట్లాడతారు కానీ అన్నిటికీ ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు నేషనల్ హైవేస్ అందుకనే గీట్రా అయింది. భారతీయ జనతా పార్టీ ఇలా దానికి గీట్రా అయింది. భారతీయ జనతా పార్టీ నేషనల్ హైవేస్ నిర్మాణం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తుంది. ఒకనాడు ఈ కెమెరా మేడ్ ఇన్ జపాన్, ఒకనాడు కెమెరా మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ అమెరికా, ఇవాళ మేడ్ ఇన్ ఇండియా వచ్చింది కదా. ఇవాళ మొత్తం ప్రపంచంలోనే సెల్ ఫోన్లను ఉత్పత్తి చేసే దేశాలలో నంబర్ 2 స్థానంలో ఇవాళ ఉంది. మాటలు చెప్పలే కదా మోడీ గారు. నేను ఇంకొక మాట అడుగుతున్నా, వీళ్ళు ఎందుకో మరి మా మిత్రులు సపోర్ట్ చేసినటువంటి యూపీఏ సర్కార్ ఉంది. కోల్డ్ స్కామ్ మీకు తెలుసు, సుప్రీంకోర్టు ఎట్లా మొట్టికాయలు వేసింది, ఎట్లా తప్పట్టింది, వాటిని రద్దు చేసింది. ఇవాళ 2G స్కామ్, చివరికి ముఖ్యమంత్రి కూతుర్లే పార్లమెంట్ సభ్యులు జైలుకు పోయినటువంటి విషయం, మాజీ మంత్రులు జైలుకు పోయిన విషయం ఇవాళ ఎక్కడ లేదు కదా. 2 స్కాములు ఉన్నాయా? ఏమైనా స్కాములు చెప్పండి సార్. అంటే మీరు అట్లా అనుకుంటే నేను చెప్తాను, స్కాములు లేవంటారా? ఇప్పుడు బీజేపీ ఏతర ప్రభుత్వాలు అన్నింటిలోనూ స్కాములు ఉన్నాయి, ఓన్లీ బీజేపీ ప్రభుత్వాలు లేవు అంటే మీరు నమ్ముతారా? మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, నేను అనేది కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాను. కేంద్ర ప్రభుత్వంలో లేదంటారా? స్కాములు లేవంటారా? చెప్పండి మరి, బయటపడాలి కదా. మరి ఏం పని చేస్తున్నాయి ఈ ప్రతిపక్షాలు? ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కమ్యూనిస్టులు కాదు. అంటే మనం ఇప్పుడు చేస్తున్న ఈడీ లేస్తే ఓన్లీ అపోజిషన్ పార్టీలు ఉన్న దగ్గర ఈడీ చేస్తున్నారు. నేను ఒక్కటే మాట అంటే ఎక్కడ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పిన స్కామ్లు అన్నీ యూపీఏ ప్రభుత్వం వాళ్ళు పెట్టినాయి, బయట వాళ్ళు పెట్టినాయి కాదు. ముందు ఇఫ్ యూ గో త్రూ దట్ వాళ్ళు ఏదో శుతిమంతులు అంటలేను. మీరు ఇందాక అన్నారు బాంబ్ బ్లాస్ట్లు ఉన్నాయంటే ఫస్ట్ 25-30 ఇయర్స్ అసలు లేవు, తర్వాత వచ్చినాయి. కాశ్మీర్లో మన పాటలు సినిమాలు తీస్తుంటే మొత్తం అక్కడనే పోతుంటే టూరిజం ప్లేస్ కాశ్మీరే ఉండే మనకి ఇండియాలో. తర్వాత టైంలో వచ్చినాయి. అంటే టెర్రరిజం అనేది పెరిగింది, ప్రపంచం అంతా పెరిగింది, మన దగ్గర పెరిగింది. డెఫినెట్గా మోడీ గారు వచ్చినాక కంట్రోల్ అయిందన్నది నేను ఒప్పుకుంటా. అంటే అంత అసలు ముందు నుంచి టెర్రరిజం ఏముంది భారతదేశంలో లేదు. భారతదేశం డెవలప్ కాలేదంటారా మీరు 50 ఇయర్స్? నేనేమంటున్నానంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరోగమన ప్రభుత్వం, లేదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మతోన్మద ప్రభుత్వం, ఛాందస ప్రభుత్వం అనేటువంటి మాటలు ఏవైతే మాట్లాడుతుండో ఇది తప్పు అంటున్నాను నేను. తప్పే సార్. ఇప్పుడు మొన్న మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు ఎవరు మాట్లాడకపోయారు? మరి మాట్లాడాల్సిన ప్రతిపక్షాలు మాట్లాడాలి కదా. మరి ప్రతిపక్షాలు మనం మాట్లాడాలి కదా, మన పార్టీ మనం మాట్లాడాలి. మేము మా పార్టీ మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ట్యాకిల్ చేసి అంటుండే మేము ఎందుకు మాట్లాడతాం? మీరే చెప్పాలి కదా, ఆపాలి కదా. అంత భయంకరంగా ఉమెన్ మీద జరిగినప్పుడు ఒక మాట భరద్వాజ్ గారు, మేము ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వం విల్ స్పీక్, ప్రభుత్వం విల్ డూ ద థింగ్స్. మేము చేయము. మీరు ప్రభుత్వం ఇండివిజువల్ కాదు కదా. మనం ఇండివిజువల్గా మా సలహాలు మా సూచనలు ఉంటే అది వేరే విషయం. ప్రభుత్వం అనేది ఒకటి ఉంది, ఆ ప్రభుత్వం చేస్తారు కదా పని. నేను అంటున్న మాట ఏంటంటే ఇక్కడ ఇష్యూ వీళ్ళు మరీ 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 విమర్శించేది ఏంటంటే వీళ్ళంతా ఇట్లా ప్రగతి నిరోధకులు, వీళ్ళంతా ఛాందస బాధ బాధిస్తారు. ప్రగతి నిరోధకులు ఎట్లా కనపడుతున్నప్పుడు ప్రగతి నిరోధకులు కొంతమంది మేధావులు రాస్తూ ఉంటారు, ఇట్లా రాస్తారు. ఇంకా ఎప్పుడు కూడా భరద్వాజ్ గారు ఆలోచన విధానాలు కానీ ఫిలాసఫీ కానీ పద్ధతులు కానీ స్టాటిక్గా ఉండవు. అది పరిస్థితులు బట్టి మారుతుంది. ఆ మాత్రమే అవగాహన ఉండాలి కదా. నేను అదే చెప్తున్నా. పరిస్థితులు మారుతంతో పాటు ఆటోమేటిక్గా బీజేపీ విధానాలు కూడా కొన్ని పనికొస్తున్నాయి మనకు. దేశానికి డెఫినెట్గా మంచి జరుగుతుంది. జరగలేదని మీరు చెప్పినట్టు డిజిటలైజేషన్ డెఫినెట్గా ఎవరు చేయించి మనం చేసినాం. అనేకం ఉన్నాయి సార్, అనేకం ఉన్నాయి. అవి చెప్పుకుంటే దొరుకుతాయా సార్? ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా, ఇవాళ పాకిస్తాన్ ఉంది, బద్ధ విరోధం అనుకుంటాం మనం. పాకిస్తాన్ లాంటి దేశంలో బలూచిస్తాన్లో మేము కూడా బాధితులు ఉంటే బాగుండు అనేటువంటి భావన వచ్చిందంటే
పీఓకేలో ఉండేటువంటి ప్రజలు కూడా మేము ఇళ్ళనే ఉంటే బాగుండే భావన వచ్చిందంటే భారత్ పట్ల ఎక్కడో ఆకర్షితులు అయితేనే కదా సార్ ఆ మాట వచ్చేది. అంతే. ఇక్కడ ఉన్నంత అంటే ఇంత పాపులేషన్ కలిగిన దేశంలో చైనా మనం దాదాపు పాపులేషన్ సమానంగా ఉంది. అవును. ఇంత పాపులేషన్ ఉన్న సమాజంలో చైనా లెక్క ఉండదు కదా మన వ్యవస్థ. అవును. అక్కడి వార్తలు బయటికి రాకుండా ఉండడం, అక్కడ ఏం జరుగుతుందో బయటికి రాకుండా ఇవన్నీ కాదు కదా. ఇక్కడ ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రతి 5 ఏళ్ళకోసారి ప్రజల ఆశీర్వాదం పొందాల్సినటువంటి ప్రజల మ్యాండేట్ పొందేటువంటి దేశంలో ఇవాళ 10 ఏళ్ళుగా కొనసాగుతున్నామంటే వట్టి కాదు కదా. డెఫినెట్గా ఇక్కడ ప్రశాంతత, ఇన్ని మతాలు, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని వైవిధ్యాలు కలిగిన ఈ దేశంలో, వైవిధ్యాలు కలిగిన దేశంలో ఉన్నాయి. ఆ చైనాలకు ఇన్ని కులాలు చెప్పండి? లేవు. ప్రపంచంలో ఎక్కడ ఇన్ని కులాలు ఉన్నాయా? నాకేం తెలియదు. ఇన్ని భాషలు ఉన్నాయా చెప్పండి? లేవు. కానీ ఇన్ని భాషలున్నా, ఇన్ని కులాలున్నా, ఇన్ని మతాలున్నా, ఇన్ని వైవిధ్యాలు ఉన్న దేశంలో ఇవాళ ఒక ప్రజల ప్రేమను పొంది, ప్రజల ఆశీర్వాదం పొంది ఇవాళ శభాష్ అనిపించుకునే పరిస్థితి మన దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా భారత ప్రతిష్ట పెరిగింది కదా. భరద్వాజ్ గారు చెప్పండి, పెరగలే అంటారా? మొన్న ఒక ఆయన ఒక ఆర్టికల్ రాసిండు, భారత్కి ఏదైనా అవసరం పడితే చేయగలిగేటువంటి దేశం ఏది లేదు, ఆదుకునే దేశం ఏది లేదు, కానీ ప్రపంచంలో ఏ దేశానికైనా అవసరం పడితే మాత్రం చేయగలిగే స్థితిలో భారత్ ఉందని చెప్పినాడు. మన కరోనా వచ్చింది, మీకు తెలుసు, మీరంతా మీకు కూడా అంతో ఇంతో ఆ ఫిలాసఫీ ఉన్నటువంటి వాళ్ళు భారతదేశాన్ని ఏమంటారు, థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు. ఫస్ట్ వరల్డ్ కంట్రీ, సెకండ్ వరల్డ్ కంట్రీ, ఇవన్నీ పేర్లు ఎవరు పెట్టి మా వాళ్ళు పెట్టింది కదా. అప్పుడు పెట్టింది. అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీలో కరోనా వస్తే ఇవాళ కుప్పలుగా శవాల గుట్లు అవుతాయని చెప్పిండ్రు. అయినా ఏంటి మన చెప్పండి. ఇలా లండన్ ప్రధానమంత్రి ఏడవచ్చు, ఇరాన్ ప్రధానమంత్రి ఏడవచ్చు, ఇవాళ కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి దేశాన్ని అయితే చూసినాం. కానీ ఇక్కడ మాత్రం ఇంత వేదన ఉన్నా కన్నీళ్ళు పెట్టుకోవడం దిగమించడం కావచ్చు. కానీ ఇవాళ ఆదుకొని అతి తక్కువ కాలంలో మనం ఎవరు అనుకున్నామంటే అతి తక్కువ కాలంలో ఒక వ్యాక్సిన్ తెచ్చి ప్రజలకు అందించడమే కాకుండా ప్రపంచ ప్రజానీకానికి కూడా అందించిన దేశం భారతదేశమే కదండి. ఇది ప్రోగ్రెస్ కాకపోతే రిగ్రెస్ అండి చెప్పండి. అందుకని ఏ రంగంలో చూసినా కూడా ఈ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు ఇంత ప్రోగ్రెసివ్గా ముందుకు పోతున్నప్పుడు ఇష్టం ఉంటే ఆశీర్వదించాలి, సపోర్ట్ చేయాలి, లేకపోతే కామ్గా ఉండాలి. కానీ ఇంకా మనం ఇది ఇట్లా అది అట్లా అని మాట్లాడడం నేను చూస్తున్న ఈ మధ్యకాలం కొంతమంది టీవీలలో మాట్లాడుతున్నారు, కొంతమంది ఆర్టికల్. సమాజం అన్నప్పుడు తప్పకుండా ఏకపక్షంగా ఒకటే ఆలోచన ఉండదని నేను ఎప్పుడు అనను. సమాజమే వైరుధ్యాల మయం, పాజిటివ్ నెగటివ్, మంచి చెడు కదా, గెలుపు ఓటమి దాని వెంటనే ఉంటుంది, గెలుపు దాని వెనుకనే ఓటమి ఉంటుంది. అట్లనే ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఈ దేశంలో